ఇకపోతే ఇక్కడ ఒక వార్త చూడండి. ఏదైతే డిఎంకే అధినేత టీవీకే అధినేత విజయ్ అలాగే సూపర్ స్టార్ తలపతి విజయ్ వ్యవహారం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆయన బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి. ఒకవైపు కరూరు ఘటనపై ఆయన సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొంటున్నారు. మరోవైపు జననాయగన్ సినిమా ఇంకా ఇప్పటికీ రిలీజ్కి నోచుకోలేదు. ఇంకా మేలోనే ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఈరోజు రిలీజ్ అయినా అందులో పోటీ చేస్తున్న వ్యక్తిగా ఆ సినిమాని ఆపివేసే ప్రయత్నం చేస్తుంది ఎలక్షన్ కమిషన్. కాబట్టి అది ఇంకా మోక్షం నోచుకోలేదు. అయితే తన యొక్క భార్య విడాకులు కోరుతున్న నేపథ్యంలో ఇక్కడ ఒక వార్త హల్చల్ చేస్తుంది. భార్య ఎందుకు విడాకులు కోరుకుంది? తనకి ఒక హీరోయిన్తో సత్సంబంధాలు ఉన్నాయి. అది 2011లోనే నాకు ఆ విషయం తెలిసింది. అప్పుడు నాకు ఆయన ప్రామిస్ చేశాడు, ఇకపై అలాంటివి పెట్టుకోను, అలాంటివి నీ దృష్టికి తీసుకురాని కూడా చెప్పి నమ్మించి మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారనే ఉద్దేశంలో ఆవిడ మరొకసారి విడాకులకు అప్లై చేయడం. దాని మీద విజయ్ గారు కూడా ఎందుకు ఈ విషయం రాద్ధాంతం అవుతుంది, కెరియర్కి ఇబ్బంది అవుతుంది, రాజకీయ పరంగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే తమిళనాడు మీడియా అంతా కూడా ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిష గారే అని కోడే కూస్తుంది. దీని మీద ఒక బీజేపీ నాయకుడు త్రిష గురించి మాట్లాడితే త్రిష గారు సీరియస్ అయిపోయి కామెంట్ చేయడంతో ఆయన వెంటనే సారీ చెప్పాడు. బట్ ఇప్పుడు ప్రేక్షకులు నెటిజన్స్ అందరూ కూడా వైరల్ చేస్తున్నారు. గతంలో విజయ్ త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఒకే కారులో వెళ్ళిన ఒక వీడియో వైరల్ అవుతూ ఇద్దరు ఒకే కలర్ డ్రెస్సులు వేసుకొని కూడా ఒకే కారులో ప్రయాణించారు. దీన్ని ఏ విధంగా చూడాలి? నిజంగా దగ్గర సంబంధాలు ఉన్నాయనే విధంగా నెటిజన్స్ అంతా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై తలపతి విజయ్ స్పందించలేదు, తలపతి టీం స్పందించలేదు, త్రిష గారు కూడా ఎక్కడ కనబడట్లేదు, ఎక్కడ మాట్లాడటం లేదు. ఇదిలా ఉంటే భార్య సంగీత గారికి అనవసరంగా రాద్ధాంతం చేసుకోకుండా ఒక 250 కోట్లు ఇవ్వడానికి భరణం కింద విజయ్ డిసైడ్ అయ్యాడట. ఎందుకంటే ఆవిడ ఒప్పుకోవట్లేదు, మీరు ఇంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారనే భార్య విడాకులకే అప్లై చేశారు. తన కొడుకు కూడా, విజయ్ కొడుకు కూడా తల్లికే సపోర్ట్గా ఉన్నాడు. ఇది 250 కోట్లతో సెటిల్ చేసుకోవాలని కూడా చూస్తున్నారట ఎన్నికల ముందు. కానీ విజయ్ ఒకవైపు రాజకీయాల్లో ఉండడం బాగా విమర్శలు తావిస్తోంది. కట్టుకున్న భార్యని పిల్లల్నే సాటిస్ఫై చేయనివాడు, వాళ్ళనే కంట్రోల్ చేయలేకపోయినవాడు రేపొద్దున తమిళనాడు ప్రజలందరికీ ఎలా చూస్తాడనేది విమర్శలు దారుణంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిష విజయ్ కలిసి ఒకే కారులో ఒక పెళ్లి వేడుక గతంలో ఎప్పుడో కొన్నేళ్ల కింద జరిగింది. అది ఇప్పుడు వైరల్ చేస్తూ ఆ హీరోయిన్ తినేనా, ఆ హీరోయిన్ ఈమెనా అంటూ మరోవైపు రీసెంట్గా లియో సినిమాలో కూడా ఇద్దరు కలిసి నటించారు. అంతకుముందు గిల్లీ అనే సినిమాలో కూడా ఇద్దరు నటించారు. ఈ వీడియోస్ ప్లే చేస్తూ గిల్లీ సినిమాలో ఫేమస్ సాంగ్ని పెడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై తమిళనాడులో చాలా ఇబ్బందికర రాజకీయ పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. డిఎంకే టార్గెట్ చేసి ఈ విధంగా చేస్తుందా, లేదంటే మిగతా పార్టీ వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారనే దానిదే చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న సూపర్ స్టార్ విజయ్కి ఓటింగ్ పర్సంటేజ్ కూడా సర్వేలో 35% వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద తమిళనాడు ఎన్నికలు ఈసారి రసవత్తరంగా సాగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం మరి విజయ్ స్వచ్ఛందంగా ఆయనే ముఖ్యమంత్రి అయ్యేంత